హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేహెబ్ యూట్యూబ్ ఛానల్. ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 11, 2025. మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి బర్డ్ ఫ్లూ గురించి. BHSL భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబొరేటరీ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పక్షులన్నీ కూడా బర్డ్ ఫ్లూకి ఎఫెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇది మానవులకు కూడా సంక్రమిస్తుంది. ఇది మెయిన్గా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనం శ్వాస తీసుకునే అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. సెకండ్ న్యూస్ వచ్చేసి ఫ్రాన్స్ నుంచి. మనందరికీ తెలిసిందే ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతుందని. దానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా హాజరయ్యారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఏఐ రీప్లేస్ హ్యూమన్స్? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్స్ జాబ్స్ పోతాయని. దానికి నరేంద్ర మోడీ గారు నో అని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంట్ టేక్ యువర్ జాబ్, ఇట్ చేంజెస్ నేచర్ ఆఫ్ జాబ్. మనం చూసుకున్నట్లయితే హిస్టరీలో కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి కూడా నేచర్ ఆఫ్ జాబ్ని చేంజ్ చేస్తూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీమ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఇవి వచ్చిన ప్రతిసారి అందరికీ వచ్చే క్వశ్చన్ ఇదే. కానీ ఎప్పుడు కూడా జాబ్స్ పోలేవు. జాబ్స్ నేచర్ని అవి చేంజ్ చేశాయి. సో మన యూట్యూబ్ ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక కంప్లీట్ వీడియో ఉంది. దాన్ని కార్డ్స్లో వదిలేస్తాను, వీలైతే వెళ్ళి చూడండి. థర్డ్ న్యూస్ వచ్చేసి ఇన్ఫోసిస్ నుంచి. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ నుంచి 350 మంది ఫ్రెషర్స్ని లే ఆఫ్ చేసింది. అంటే వాళ్ళని జాబ్లో నుంచి తీసేసింది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్ పెట్టారంట. ఆ టెస్ట్లో మినిమం 65% క్వాలిఫికేషన్ పెట్టారంట. కానీ 350 మంది ఫ్రెషర్స్ అది పాస్ అవ్వలేదంట. అయితే ఇంతకీ ఆ ఇంటర్నల్ అసెస్మెంట్ టెస్ట్ దేని మీద అంటే జావా ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద అంట. అయితే చాలామంది ఇలా జాబ్స్ నుంచి చెప్ప చేయకుండా తీసేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది 2 డికేడ్స్ నుంచి ఇన్ఫోసిస్లో ఉంది, ఇది మా కంపెనీ రూల్, వాళ్ళు కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్లో కూడా సైన్ చేశారని చెప్తుంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే, వీళ్ళు 2 ఇయర్స్ ఈ జాబ్ కోసం వెయిట్ చేశారు, సడన్గా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది చెప్తున్నారు. అందుకే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. దానివల్ల మీకు బెటర్ ఆపర్చునిటీస్